ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఓపెన్గా చెప్పారు, నేను గేట్లు ఎత్తేసాను, కమాన్ అన్నారు. గేట్లు ఎత్తేసిన రోజు నిజంగానే కొంచెం చిన్న వరద వచ్చింది. అది వరద పెద్దదయ్యి అదొక పెద్ద సముద్రం అయిద్దాం అనుకున్నాం. చూస్తే 3 ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. గేట్లకి ఏమన్నా అడ్డం పడినాయా, లేదంటే రావడానికి ఇష్టపడలేదా, వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి వింటున్నాం? లేదు, నాకు ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ప్రకారమే వ్యవహరించదలుచుకున్నాను. ప్రజలలో పూర్తిగా వ్యతిరేకత ఉండి, నా పార్టీ నాయకులు చాలా సంవత్సరాల నుంచి కష్టపడి కొట్లాడిన ప్రాంతాలలో ఇప్పుడు ఉన్న పలంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను తీసుకుంటే నా లీడర్షిప్కి వచ్చే కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను వ్యవహరిస్తున్నా. ఎన్నికల సందర్భంలో రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తే అసలు ఎన్నికలు అనేది పక్కకు పోయి ఈ రాజకీయ రచ్చలో రాష్ట్రానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే పరిమితంగా ఏ శాసనసభ నియోజకవర్గంలో నాకు అభ్యంతరం లేదు, అక్కడ మా స్థానిక నాయకులు కూడా ఆమోదించిన వాళ్ళని మాత్రమే నేను చేర్చుకుంటున్నాను.